30,000 కోట్ల రూపాయల ఆస్తులపై కీలక తీర్పు. బాలీవుడ్ సీనియర్ నటి కరిష్మా కపూర్ కు ఢిల్లీ హైకోర్టు భారీ ఊరట లభించింది. వ్యాపారవేత్త కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ ఆస్తుల వీలునామా వివాదంపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుమారు 30,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కాపాడాలని జస్టిస్ జ్యోతి సింగ్ స్పష్టం చేశారు. అసలు ఈ వివాదం ఏంటి, కోర్టు తీర్పులో ఏం పేర్కొందో ఇప్పుడు తెలుసుకుందాం. సంజయ్ కపూర్ రెండో భార్య కరిష్మా కపూర్ కాగా ఆమెకు విడాకులు ఇచ్చాక ఆయన ప్రియా సచ్దేవ్ ను వివాహం చేసుకున్నారు. అయితే గతేడాది లండన్ లో సంజయ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంజయ్ ఆస్తులను తన స్వాధీనం చేసుకునేందుకు ప్రియా సచ్దేవ్ ప్రయత్నిస్తున్నారని కరిష్మా పిల్లలు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆస్తులను సంరక్షించాల్సిన బాధ్యత ఉందని కోర్టు పేర్కొంది. సంజయ్ కపూర్ రాసినట్లు చెబుతున్న వీలునామాపై ఆయన తల్లి రాణి కపూర్ తో పాటు కరిష్మా కపూర్ కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ వీలునామా చెల్లుబాటు అవుతుందా లేదా అన్నది విచారణలో ఉందని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో ఆ వీలునామాపై ఉన్న అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత ప్రియా కపూర్ పైనే ఉందని జస్టిస్ జ్యోతి సింగ్ తన తీర్పులో స్పష్టం చేశారు. వీలునామా చెల్లుబాటు అంశంపై విచారణ సాగుతున్నందున ఈ కేసు తేలడానికి మరింత సమయం పడుతుందని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. అయితే అంతవరకు సంజయ్ కపూర్ ఆస్తులు ఇతరుల పాలు కాకుండా జాగ్రత్త పడాలని కోర్టు పేర్కొంది. ఇది కరిష్మా కపూర్ పిల్లలకు ఒక రకంగా భారీ ఊరటనిచ్చే విషయమని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వేల కోట్ల ఆస్తుల కోసం సంజయ్ కపూర్ కుటుంబంలో మొదలైన ఈ పోరు ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. కోర్టు ఆదేశాలతో కరిష్మా కపూర్ వర్గానికి ప్రాథమిక విజయం లభించినట్లయింది. మరి ఈ కేసులో ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేసి చెప్పండి.